వినుకొండలోని రజక కాలనీ నుండి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎస్టీలు నివసించే ప్రదేశాన్ని సంఘం అంటారు. సుమారు 100 కుటుంబాలు అక్కడ నివాసం. పిచ్చి కర్రలు కొట్టి అమ్ముకోవటం, బజార్లో విసిరివేసిన ప్లాస్టిక్ సీసాలు, గ్లాసులు ఏరుకొని వాటిని అమ్ముకొని వారు జీవనం కొనసాగిస్తూ ఉంటారు. జాషి ఫౌండేషన్ వారు అక్కడికి 2 సార్లు వెళ్లి చీరలు పంచి, పండగ రోజుల్లో చపాతీలు తినుటకు గోధుమ పిండి ప్యాకెట్స్, ఆయిల్ ప్యాకెట్స్ ఇచ్చినారు. జాషి ఫౌండేషన్ వారు అక్కడ గ్రహించిన సంగతులు, వారు జీవనం సాగించుటకు ప్రతిరోజు 3 కిలోమీటర్లు నడిచి మెయిన్ రోడ్డుకు వచ్చి అక్కడ నుంచి ఆటోలో ఎక్కి వారికి కావాల్సిన సరుకులు వినుకొండలోని నుంచి తీసుకొని మరలా ఆటో ఎక్కి నర్సాపేట రోడ్డు నుంచి 3 కిలోమీటర్లు కాలినడకన వారు వారి గుడారాల దగ్గరికి చేరుకోవాలి. ఈ క్రమంలో తల్లిదండ్రులతో పాటు 10 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలు ఆ ఎర్రని ఎండలో రాళ్ళు మట్టి ఉన్న రోడ్లలో కాళ్ళు కాలుతూ వెళ్ళి రావటం చూశాము. మనసు ఎంతో భారం అనిపించింది. డీహైడ్రేషన్, ఎండదెబ్బ అనేవి వారికి తెలియని విషయాలు. నిరక్షరాస్యత, పేదరికం వారి ఆస్తులు. వారికి వచ్చే కొద్దిపాటి ఆ సంపాదనలో పిల్లలకు కనీసం చెప్పులు తీయలేని పరిస్థితి వారిది. జాషి ఫౌండేషన్ వారు అక్కడ ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో వారందరికీ చెప్పులు, కొత్త బట్టలు ఇవ్వాలని నిర్ణయించుకొని అక్కడ ఉన్న పిల్లలను మీకు ఏ రంగు బట్టలు, చెప్పులు కావాలని అడిగినప్పుడు ఆ పిల్లలు వారికి ఇష్టమైన రంగులు తెలిపారు. అమాయకులైన ఆ పిల్లల చిరునవ్వులు మాకు ఎంతో సంతోషాన్ని కలిగించాయి. వారి చిరునవ్వులే మా జాషి ఫౌండేషన్ వారికి దీవెన. దోమలు అధికంగా ఉన్న ఆ ప్రదేశంలో వారికి కొన్ని దోమతెరలు, దుప్పట్లు అవసరం ఉన్నది. మానవత్వం ఉన్న మనుషులు, జాలి హృదయం గలవారు వారికి సహాయం చేయవాలని మనవి. 100 మందికి సహాయం చేయలేము, కానీ ఒకరికి చేయగలం. నమస్తే, మీ జాషి ఫౌండేషన్.